సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ మనీష్ గారు. హలో అండి. సీరియస్లీ అండి, చాలా 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 బాగుంది తెలుసా సాంగ్. నేను మూవీలో ఫస్ట్ టైం చూసినప్పుడు నేనే ప్రేమలో పడిపోయాను. ఎవరితో ప్లీజ్. మూవీతో నేను ఇక్కడ కూర్చోవచ్చా, లేకపోతే నేను కూడా ఏమైనా ప్రేమలో పడిపోతానేమో భయం వేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సీరియస్లీ ఏమైనా తీసుకొచ్చారా? ఫుల్ లవ్ తీసుకొచ్చాను. ఈ గెటప్స్ లో చూసేసాం కాబట్టి, బట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని వాట్ యు ఆర్ అంటే రియల్ గా చూడాలని ఉంది. ఎస్. ఓం భీమ్ బుష్. తడా. ఈ ఫిలిం చూసిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి అంటే బాయ్ ఆర్ సమ్ ఆ పాయింట్ లో మీరు ఏం చెప్తారు? అందరిలో మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? కొన్ని వచ్చాయి. అబ్బాయిలు కూడా ఏమైనా పెట్టారా ఏంటి? అబ్బాయిలు పెట్టారు, అమ్మాయిలు పెట్టారు. ఏదో తేడాగా ఉందేంటి? మీ హ్యాష్ ట్యాగ్ ఏంటో తెలుసా? ఏంటి మా వాళ్ళందరికీ తెలుసు మీ హ్యాష్ ట్యాగ్ ఏంటో. ఏమి హ్యాష్ ట్యాగ్ కన్మది. నువ్వే నా ప్రపంచం కన్నని. హాయ్ యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనకి ఏదైనా సరే చాలా హ్యాపీగా ఉన్నా, ఒక లవ్ ఫీల్లో ఉన్నా, ఒక సాడ్ ఫీల్లో ఉన్నా, సాంగ్స్ అనేది బాగా ఎడిక్ట్ అయిపోతాం కదా, మన హార్ట్ నుంచి మన మైండ్ నుంచి పోదు. అలాంటిది ఈ మధ్య రీసెంట్గా ప్రతి ఒక్క పర్సన్ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది పాటని హమ్ చేస్తున్నారు. లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, చివరికి స్నానం చేసేటప్పుడు వాష్రూమ్స్లో కూడా అదే సాంగ్ వినపడుతోంది. ఏంటి ఆ సాంగ్ అనుకుంటున్నారు కదా? ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలండి, ఒక స్మైల్ పోజ్ పెట్టినా, ఒక కపుల్ పెట్టినా, ఒక సోలో పిక్స్ పెట్టినా, ఎక్కడ రీల్ వెళ్ళినా, జస్ట్ ట్రావెల్ వీడియో వెళ్ళినా అదే సాంగ్ ప్లే అవుతుంది. ఏంటి అని అనుకుంటున్నారు కదా? ఓం భీమ్ బుష్ లో సాంగ్ అనమాట. సో మరి ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ హ్యాండ్సమ్ గెస్ట్ మాత్రం ఆ సాంగ్తో ఆ సెకండ్ హాఫ్ నుంచి చాలా మంది జనాల్ని ఒక్కసారిగా ఐస్ అన్ని ఇలా టర్న్ చేసుకున్నారు. సో నేను ఇక్కడ కెమెరా చూసి మాట్లాడి నా ఐస్ ఎప్పుడెప్పుడా టర్న్ అవుతున్నాయి. సో మరి మనీష్ గారు నాతో ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మనీష్ గారు. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ అండి, చాలా 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 బాగుంది తెలుసా. ఇప్పటికీ కూడా చాలా మంది అంటున్నారు, అరే నా మైండ్లో నుంచి పోవట్లేదురా, నా హార్ట్లో నుంచి వెళ్ళట్లేదురా, ఏమన్నా ఉందిరా సాంగ్ అంటున్నారు. అంటే అది కపుల్స్ అని లేదు, పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, ఒక సందర్భం లేదు, ప్రతి దానికి మీ సాంగ్ అని వాడేస్తున్నారు. థ్యాంక్స్ టు ద సింగర్ అరిజిత్ సింగ్. అంటే ఎంత బాగా పాడారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కేకే గారు టు penning down the lyrics so beautifully, and Sunny garu obviously the mastermind who's put everything together. So చాలా బాగుంది. అంటే నేను మూవీలో ఫస్ట్ టైం చూసినప్పుడు నేనే ప్రేమలో పడిపోయాను. అలా టు ద మ్యూజిక్. ఎవరితో ప్లీజ్. మూవీతో. అంతేనా? ఓ మై గాడ్. సరే తర్వాత చెప్తాను. మా గెటప్స్ చూస్తుంటే నాకు నిజంగా ఇంత బ్యూటిఫుల్గా ఉన్న పర్సన్ని సీరియస్లీ వన్ థింగ్ అండి, అంటే ఏం అనుకోకూడదు, నేను దయ్యం డెవిల్ అంటే నిజంగా అమ్మాయి అనుకున్నా. అదే కదా మూవీ ప్లాట్ అంటే. సో నిజంగా సీరియస్లీ అంత అద్భుతంగా అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఐస్ కదా, స్మైల్ ఐస్. ఎలా అండి కొంచెం చెప్పండి. అబ్బాయిలేమో అంత బాగా నేర్చుకుంటే అమ్మాయిలేమో అబ్బాయిలా చూస్తున్నారు. మరి మేము కూడా నేర్చుకోవాలి కదా. I don't know about that, but కానీ essentially I'm a dancer. So all of these scenes కానీ it was not very alien. So dancer, because as a dancer it was also I was so used to it, felt very home, and I'm so happy how the audience also received it. Even a shock first time our conversation nato mali Sri Vishnu gari conversation to sudden ga adi ice break aitundi kada, kadu nenu ammayi kadu nenu abbayi ani. So the way audience received that was the beauty of the entire thing. Ante enta baga receive chesarante just happy. I think ఒక్కటే నాకు అనిపించింది, అంటే ఒక అబ్బాయి డెవిల్తో కూడా ఒక అబ్బాయి ప్రేమలో పడతాడా అని. That is the testament of Om Bhim Bush. Like it's సీరియస్లీ it made ఓం a భీమ్ mark. బిష్ అది నిజంగానే జరిగింది అనిపించింది. నేను ఇక్కడ కూర్చోవచ్చా, లేకపోతే ఏమైనా నాతో కూడా ఏమైనా నేను కూడా ఏమైనా ప్రేమలో పడిపోతానేమో భయం వేస్తుంది. Background music. సీరియస్లీ
ఏమైనా తీసుకొచ్చారా? ఓం బింబిష్ ఫుల్ లవ్ తీసుకొచ్చాను, అమ్మా చాలా చాలా లవ్ తీసుకొచ్చాను. చాలా చాలా లవ్ తీసుకొచ్చారా? ఏది చూపించారా? ఓ ఎస్, అదంతా కీప్ ఇట్ ఇన్ మై హార్ట్. చూసారా, ఇలా ఇలా అన్నప్పుడే నాకు అర్థమైంది ఏదో తీసుకొచ్చారని. సీరియస్లీ సాంగ్ మాత్రం నిజంగా ప్రతి ఒక్క హార్ట్ కి కనెక్ట్ అయిపోయింది. కంప్లీట్ గా ట్రెండింగ్ 1 లో ఉంది సాంగ్ కూడా. ఎస్, మీకు మరి సాంగ్ వచ్చా? నాకు కొంచెం ప్రాబ్లం, నేను లిరిక్స్ గా పాడను యూజువలీ. లిరిక్స్ నో, నాకు ఈ లిరిక్స్ గుర్తు పెట్టుకోవడం అంటే చాలా కష్టం. బట్ యా, ఐ నో సమ్ వర్సెస్ ఆఫ్ దిస్. అంటే ఇంకా ఏమైనా నా కోసం అంత లవ్ తీసుకొచ్చారు కదా, సో ఏదైనా ఒక 2 లైన్స్ ఇలా నా హార్ట్ కి ఇస్తారేమో అనుకున్నానే. ఇదేనా పాడమంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, సారీ టు ఆల్ ద ఆడియన్స్ హూస్ గోనా బి లిస్నింగ్ టు దిస్. అంటే మీ చెవిలో కానీ ఏమైనా రక్తం వచ్చేస్తే ప్లీజ్ మన్నించండి. ఓ చోటే ఉన్నాను, వేచాను, వేడానుగా, కలవమని నాలోనే దాచాను, ప్రేమంత దాచానుగా, కలవమని. చూసారా 2 లైన్స్? అంతే. సరే, ఫస్ట్ ది కలవమని వేచాను అంటే నా కోసమే, మీకోసమే అసలు ప్రేమంతా తీసుకొచ్చారు, ఇచ్చేసారు కూడా. ఇచ్చేసాను కూడా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ పాట బాగా రాతున్నారు, అంత ప్రాపర్ గా అంత బాగా పాడారు కదా. లేదండి, లేదు. అదే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీది ప్రాపర్ ఎక్కడ? నేను ప్రాపర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు. బెంగళూరు. కన్నడిగా, కానీ మా మమ్మీ వాళ్ళు తెలుగాయిట్స్. సో దానివల్ల ఆ కన్నడ అండ్ తెలుగు హ్యాడ్ గుడ్ బోత్ నాలెడ్జ్, బోత్ మిక్సింగ్ అండ్ ఓకే. సో మీరేం బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటారు. స్టడీస్ నేను బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను బాల్విన్స్ లో. ఐ ప్రీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ సెయింట్ జోసెఫ్ అండ్ స్కూలింగ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ బెంగళూరు. సో యా. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ? Mummy works in a company. She works in an MNC company. Daddy is at home. He had some health issues few years ago. So right now he's retired and he's just at rest. ఓకే. బ్రదర్ అండ్ Yeah. సిస్టర్స్ No, ఉన్నారు? I'm the only kid. So anni love nake. ఎప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు? ఇండస్ట్రీ ఎంట్రీ నాట్యం కి బిఫోర్ ఏమైనా చేశారా? Ledu. First నాట్యం. First was Natyam, yeah. ఈ నాట్యంలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? Long back, when Natyam was shot in Bangalore, Tamil Training, there was a point that they were shooting in. So they were sourcing dancers and for particular scene. అనమాట. అప్పుడు we got a call saying ఇలా there's a shoot happening, so we need some dancers because మేము బెంగళూరు బేస్డ్ డాన్సర్స్ కాబట్టి, సో we got a call. మేము వెళ్ళాము and then we did first day అయింది. అయితూ they got to know about us and Sandhya akka garu and Revan garu, the one who directed, then we just really become really good friends and they got to know what we do as a company. So we run a dance company called Ayana Dance Company. So alla valki telsindi and then we became the choreographers of the movie for certain songs and adi chesi alage we became so close friends ante ఆ సీన్ కి ఈ సీన్ కి ఏమైనా కావాల్స్తే we just acted in some scenes అలా అన్నమాట. It was a very fun experience. So that was my first exposure to movies అన్నమాట. అక్కడ ఒక్కరు one of the ADs saw me and then referred me to this movie అన్నమాట. ఓ, Yeah. కానీ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు తెలుసా. సీరియస్లీ మేమంతా కూడా ఫస్ట్ ఫీమేల్ అనుకున్నాం. ఆఫ్టర్ దట్ గూగుల్లో సెర్చ్ చేస్తే హూ ఇస్ ద డెవిల్ అంటే మనీష్. ఓ, ఈ ఫీమేల్ కాదు, ఇది మెయిల్ Male. డెవిల్ అన్నమాట అని అప్పుడు మా అందరికి అర్థమైంది. బట్ సీరియస్లీ ఆ యాక్టింగ్ తో, ఎక్స్ప్రెషన్స్ తో అసలు నిజంగా అక్కడ ఈ డెవిల్ డాన్స్ చూడండి, సేమ్ అమ్మాయిలానే ఉన్నారు కదా. Yeah, it did. ఆఫ్ కోర్స్, సీరియస్లీ మైండ్ నుంచి పోవట్లేదురా బాబు. Yeah, and that was the whole point of the movie because ఆ కాన్వర్సేషన్ అవుతుంది కదా శ్రీ విష్ణు గారు అండ్ నాతో. అప్పటి వరకు డెవిల్ బాయ్ ఆ గర్ల్ అని రివీల్ చేయకూడదు అనమాట. సో వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ క్లోజ్ అండ్ వెరీ యాజ్ డిసీవింగ్ యాజ్ పాసిబుల్ అనమాట. సో బట్ మీ కాస్ట్యూమ్స్ అంతా డిజైనింగ్ ఎవరు? మోస్ట్లీ నేనేమేమి వేసుకున్నాను అన్ని మేమే డిజైన్ చేసింది. యూ ఫ్రమ్ యా. అవును, ఇవి కూడా యా, ఇవన్నీ మా డిజైన్సే. సో వీఆర్ ఆల్సో వెరీ షార్ట్లీ ఓపెనింగ్ అ బ్రాండ్ ఇన్ అవర్ నేమ్ కాల్డ్ హౌస్ ఆఫ్ ఆయనా. సో వేర్ వీ డిజైన్ అవర్ ఓన్ కుర్తాస్ అండ్ థింగ్స్ లైక్ దిస్. సో ఇప్పుడు చూస్తే అది మన డిజైన్ కుర్తా
అండ్ Okay. కింద ఏం వేసుకున్నాను అది ఒక సారీ, సో దాన్ని డ్రేప్ చేసుకున్నాను. ఏ చాలా బాగుంది అండి. Thank you. సీరియస్లీ యు ఆర్ ఎ మల్టీ టాలెంటెడ్ ఐ థింక్ సో. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్ప్రెసివ్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇంత బాగా కూడా రెడీ అవ్వచ్చు. అమ్మాయిలకే జల్స్ వస్తుంది అసలు. ఇది ఎంత ఎన్ని డేస్ అయింది షూట్? షూట్ వాజ్ అరౌండ్ 15 to 20 days 15 to in 20. Pune. పూణే Yeah, total. పూణేకి వెళ్ళి చేసాం. దిస్ వాజ్ ప్లేస్ ప్యాలెస్ ఇన్ పూణే, Okay. బోర్ ప్యాలెస్ అని. సో వి జస్ట్ వెంట్ దేర్ టు షూట్. ఇది ఓకే. బట్ ఈ కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా వచ్చారు. ఏంటి స్పెషల్ నా కోసమా? సో దిస్ ఇస్ అన్ అనార్కలి. ఇట్స్ అ కుర్తా. యునో వాట్ ఈస్ అ స్పెషల్ థింగ్ అంటే చాలా మంది మర్చిపోయారు, కానీ దీస్ ఆర్ ద మెయిన్ సోర్స్. అంటే ఇప్పుడు హిస్టరీ చూస్తే లాట్ ఆఫ్ కింగ్స్ కానీ రాజులు కానీ వాళ్ళందరూ ఇలాంటివే వేసుకునే వాళ్ళు. Like if ఒకప్పుడు you see any, if you Google any historic things for kings and anarkali or angrak, ఇవన్నీ చాలా famous outfits అన్నమాట. I'm so associated with dance. It's so beautiful to adhere those things and you know pick up from the roots and you know modernize it, add a touch of modern in it and then you know wear it. So I thought what best to wear than this అని. ఎక్సలెంట్ అండి. సీరియస్లీ అంటే మీ హ్యాండ్ కడియం కానివ్వచ్చు. Oh, I'm a sucker for jewelries అంటే నాకు చాలా చాలా ఇష్టం. Getting dressed up కానీ I love collecting a lot of these things అన్నమాట. So wherever we go we keep checking these jewelries, rings కానీ chokers కానీ. So yeah, we just pick up those things and to add into our lives. I mean at the end of the day it only adds more beauty and beauty is art is beauty. What else? కదా. ఎస్ అంతేగా. అండ్ ఈ గెటప్స్ లో చూసేసాం కాబట్టి ఎప్పుడు అంటే ఆడియన్స్ ఎవరు కూడా లైక్ మీ నాట్యంలోనో లేకపోతే ఎప్పుడైనా ప్రీ రిలీజ్ లోనో అక్కడ మిమ్మల్ని చూడమే. బట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని వాట్ యు ఆర్ అంటే రియల్ గా చూడాలని ఉంది. మరి ఒకసారి చూద్దామా? చేస్తారా? Yes. ఇలా ఇలా అనే లోపు ఇలా No, వచ్చేస్తారు. no. You have to say the magic spell. Yeah. ఏమది? ఓం భీమ్ and వుష్. Ta-da! ఎస్ నిజంగానే ఓం బూమ్ బుష్ నేను చేయగానే మీరు వచ్చేసారు. అంటే మిమ్మల్ని ఆల్మోస్ట్ అందరూ మనీష్ అనగానే అందరూ అదే గెటప్ లో చూసారు. అంటే మీ రియల్ ఇన్స్టాలో మాత్రమే చూసారు. మిమ్మల్ని ఇన్స్టాలో చూడలేని వాళ్ళందరూ మరి మా సుమన్ టీవీ వ్యూయర్స్ తరపు నుంచి చూడాలి కదా మీరు ఎలా ఉంటారు రియల్ గా అని. ఇలా ఇలా ఉంటారు. సూపర్. నాట్యం తర్వాత మళ్ళీ ఓం భీమ్ బిష్ మంచి బ్రేక్ ఇచ్చింది అని చెప్పొచ్చు కదా. అంటే Yeah. లైక్ శ్రీ విష్ణు గారు కానివ్వచ్చు అండ్ అలానే ఇంకా రిమైనింగ్ కో స్టార్స్ కూడా ఉన్నారు. ప్రియదర్శి గారు, రాహుల్ గారు అండ్ విష్ణు గారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒక సూపర్ యాక్టర్స్ కదా, మంచి Absolutely. పర్ఫార్మెన్స్. వాళ్ళతో మీరు ఎలా మింగిల్ అయ్యారు? తెలుగు ఎలా అర్థమయ్యేది? We got really close, especially ప్రియదర్శి గారు కానీ రాహుల్ గారు కానీ. సెట్ లో ఎంత జోక్స్ చేస్తామంటే ఐఎమ్ ఎ న్యూ కమర్ కదా. సో నాకి ఆల్రెడీ కొంచెం అయ్యో ఎలా ఉంటుంది. దేర్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బిగ్ యాక్టర్స్. సో దే మేడ్ మీ ఫీల్ రైట్ అట్ హోమ్. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా ద ఎంటైర్ కాస్ట్ అందరూ అంతే. ఎంత చాలా బాగా వెరీ ఓపెన్లీ దే టుక్ ఇన్ me and then it was very sweet and I can remember only having lots of fun in the shoot. వెరీ గుడ్. సూపర్. మీ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి ఎంటైర్ షూట్? I think it's very hard to pick one ఇది, and the entire process was really good. I think the finale, the last segment, the climax of the movie, and that was the last day చేసింది. So it was a very emotional moment. అండ్ ఆల్సో ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటాం కదా, ఓ ఇది ఎంత చాలా బాగుంది ఈ సీన్, ఎంత ఎమోషనల్, బికాస్ ఆన్ ద సెట్ దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకోండి. లెట్స్ సే దెర్ ఇస్ నో ఇలాగే కనపడిస్తూనే మీకు ఒక విజనే ఉంది. ఆ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తారో మీకు ఏం ఐడియానే లేదు. అండ్ యాక్టర్ హస్ టు బి కన్విన్స్ నో మ్యాటర్ వాట్. సో ఆ మూమెంట్ లో ట్రూలీ టాప్డ్ ఇంటూ అంటే సంపంగి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి తన ప్రేమకు యునో లాస్ట్ ఆ మూమెంట్ వచ్చింది, ఆ తాళి కట్టే మూమెంట్. సో దట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్, అట్లీస్ట్ పర్సనలీ ఫర్ మీ ఆల్సో. అంటే దట్స్ వాట్ ఐ సోర్స్డ్ ఫర్. అంటే కళ్ళు మూసుకొని ఐ రిజల్ రిమెంబర్ ఐ జస్ట్ ఆస్క్ మై సెల్ఫ్ దిస్ క్వశ్చన్, వాట్ వుడ్ సంపంగి ఫీల్, తనకు ఎలా ఉంటుంది ఇప్పుడు. సో ఐ థింక్ దట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అండ్ ద ఎంటైర్ సెట్ వాస్ వెరీ సైలెంట్ దట్ డే అండ్ ఇట్ వాస్ అ డిఫరెంట్ జోన్ అన్నమాట, because that was the last scene. So and
సో గ్లాడ్ ఆ సీన్ ఇప్పుడు ఎంత బాగా ఆ సీన్ ఎంత వైరల్ అయిందంటే Yes. ఆ తాళి కట్టడం, ఇట్స్ బిన్ అ గేమ్ చేంజర్ ఫర్ ద మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ మన తెలుగు ఆడియన్స్ ఎంత బాగా దాన్ని రిసీవ్ చేస్తున్నారంటే ఐ కాంట్ బి మోర్ హ్యాపీ. Yes, అంటే yes. ఇట్ వాస్ వెరీ స్పెషల్ మూమెంట్. మీ హ్యాష్ ట్యాగ్ ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి. నాకు తెలీదు, మీరు మా చెప్పాలి. వాళ్ళందరికీ తెలుసు మీ హ్యాష్ ట్యాగ్ ఏంటో. ఏమి హ్యాష్ ట్యాగ్ కన్మది. కణ్మణి కణ్మణి. కణ్మణి నువ్వే నా ప్రపంచం కణ్మణి ఆహా, ఇది ఎవరికి చెప్తున్నారు? నాకేనా? అనుకోండి. ఎస్, నిజంగానే ఈ సీన్ కదా, ఎస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ శ్రీ విష్ణు గారు ఏమైనా జోక్స్ చేశారా? yeah, we used to do this thing in the set. అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు కదా, లోకల్ ఎక్స్పో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళని భయం పెట్టడం కానీ, బికాస్ నేను ఆల్రెడీ గోస్ట్ మేకప్ లో ఉన్నాను కదా, సో అదంతా ఫన్ చేసేవాళ్ళం మేము. సో హ్యాష్ ట్యాగ్ కన్మని అని ఎక్కడ పడితే మొత్తం అన్ని హ్యాష్ ట్యాగ్స్ అవే ఉన్నాయి. ఒక్కసారి మరి మీ హ్యాష్ ట్యాగ్ మీమర్స్ కి, ఫాలోవర్స్ కి అందరికి ఏం చెప్తారు చెప్పండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కణ్మణిని ఇంత బాగా రిసీవ్ చేయడం వల్ల. లైక్ థ్యాంక్ యూ సో మచ్, అంత యాక్సెప్టింగ్ గా నన్ను యాక్సెప్ట్ చేశారు. అండ్ కణ్మణి లవ్స్ యూ ఆల్ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ కణ్మణిస్ హార్ట్. అందరికీ ఇచ్చేస్తున్నారు, నాకు ఇచ్చింది అందరికీ ఇస్తున్నారు మీరు. మీకు స్పెషల్. సూపర్. మీరు కంప్లీట్ గా భరతనాట్యమా? యా, భరతనాట్యం చేస్తాను, కూచిపూడి చేస్తాను, కథక్ చేస్తాను, అన్ని సో చేసేస్తాను. ఇన్ని ఈ డాన్స్ లో చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ కంప్లీట్ గా అంటే సగం ఫీమేల్ లా ఉంటుంది. అంటే ఆ డాన్స్ అది ఫెమినైన్ ఎనర్జీ, యా, కొంచెం అలా ఉంటుంది కదా. అవునవును. సో ఎప్పుడైనా సరే ఆఫ్టర్ ఈ ఫిలిం చూసిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి అంటే బాయ్ ఆర్ సమ్ అనేది కూడా వచ్చింది. సో ఆ పాయింట్ లో మీరు ఏం చెప్తారు? అంటే అందరిలో దెర్ ఇస్ అ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫీమేల్ ఎనర్జీ అండ్ మేల్ ఎనర్జీ. బీట్ అ మేల్, బీట్ అ ఫీమేల్, దట్ ఈస్ అప్ టు వన్. అది ఎంత యూస్ చేస్తామని. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఆర్ట్ అండ్ I embrace it so much. How much I embrace the male energy in me, I embrace the female energy in me also. For example, we see Shiva, for let's say Ardhanarishwara ani oka, this is a god. It's all in the history, it's all in us, so it's ఆ కమెంట్స్ ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. హ్యాపీగా. సూపర్. సో మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా ఆఫ్టర్ యాక్ట్ తర్వాత? వచ్చే నో నేమ్స్ అంటే డోంట్ రివీల్ ద నేమ్స్, బట్ ఎలా ప్రపోజల్స్ ఎలా వచ్చింది? వచ్చింది, కొన్ని వచ్చాయి. కొన్ని వచ్చాయా? వచ్చాయి, అంటే కొన్ని ఏమని చెప్తున్నారు ఇన్స్టాలో ఆర్ బయట? అంత డీటెయిల్స్ ఇప్పుడే వద్దు. జస్ట్ క్యాజువల్ గా ఎలా ప్రపోజ్ చేస్తున్నారని. అందరూ కొత్త పికప్ లైన్స్ తో వస్తున్నారు, కొన్ని దెయ్యం పికప్ లైన్స్ తో. అబ్బాయిలు కూడా ఏమైనా పెట్టారా ఏంటి? అబ్బాయిలు పెట్టారు, అమ్మాయిలు పెట్టారు. నేనేమంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ రిసీవింగ్ సో మచ్ లవ్, సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అమ్మాయిలు అంటే ఐ లవ్ యూ, లేకపోతే ఐ మ్యారీ యూ, లేకపోతే సమ్ ఏదైనా పెడతారు ప్రపోజల్. అబ్బాయిలు ఏం పెట్టారు? అబ్బాయిలు కూడా ఏదో తేడాగా ఉందేంటి? ఏమని పెట్టారు చెప్పారా? అదే చెప్పాను, డీటెయిల్స్ అంతా వద్దని. వాళ్ళ డీటెయిల్స్ వద్దు, బట్ ఏం పెట్టారు మెసేజెస్? దట్ దే రియల్లీ లవ్ మీ అని. ఐ థింక్ ఇంకా వాళ్ళు స్టిల్ ఆన్ మూవీలో ఉన్నారు. మొన్న ఎవరో రీసెంట్ గా ఒక వీడియో పెట్టారు దట్ అసలు సంపంగి మేల్ అని వాళ్ళకి ఇంకా డైజెస్ట్ అవ్వలేదంట. ఇట్స్ జస్ట్ సో డిఫికల్ట్ ఫర్ దెమ్ టు బిలీవ్, బికాస్ ఆ హాఫ్ వరకు ఎంత వాళ్ళు ఆ సంపంగి ఆడదయం అనుకున్నారు. లైక్ ఇట్ వాస్ ఫర్ దెమ్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ షాక్ కొట్టినట్లు. లైక్ సో దే లైక్ ఇట్స్ రియల్లీ మైండ్ బాగ్లింగ్ అని. ఓకే, మనీష్ సింగిల్ ఆర్ మింగిల్? మనీష్ ఇస్ ఆల్వేస్ సింగిల్ అండ్ మనీష్ ఇస్ ఆల్వేస్ మింగిల్ విత్ డాన్స్. ఓకే, సో క్రష్ ఉన్నారు ఎక్కడ? స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఇండస్ట్రీ? Crush is a very normal thing. Like you కాలేజ్ క్రష్ గురించి actually, like if I think back in the days, so busy with doing things, figuring out what to do. అసలు ఇవన్నీ సెకండ్ నేచర్. It's not on the first layer of thinking. Sweet memories abba. Sweet memories. Yes. Okay, only if you promise me that you'll do another interview
in the next some days, then I will. Kada, we should save some for later on. అది అప్పుడు ఇంకొన్ని మాట్లాడుకుందాం, ఇప్పుడు కొన్ని మాట్లాడుకుందాం, Tarvata. ఓకేనా? Yeah. మరి చెప్పరా క్రష్ గురించి? అయితే ఇప్పుడు మరి ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. క్రష్ గురించి చెప్పకపోతే ఇంకో క్వశ్చన్ ఉంటుంది. అది నేను డిసైడ్ చేస్తాను లేటర్ ఇప్పుడు అని. మీరు అన్ని లేటర్ అంటే ఎట్లా? కొన్ని అయినా చెప్పాలి కదా ఇక్కడ. చెప్తున్నా కదా. సరే, ఫస్ట్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ బ్రేకప్? మరి సాడ్ కలర్ బ్రేకప్ అని. యా, బిన్ ఇన్ రిలేషన్షిప్, వెరీ స్వీట్ వన్స్, వెరీ గుడ్ వన్స్. అంటే ఓన్లీ మంత్సా? months, there been years also, Okay. but I think the longest relationship that I've had is with dance. I'm not even kidding, because always my saving grace, I can always fall back on it. మనీష్ గారు Mm-hmm. లాంగ్ అని చెప్తే ఏదో రివీల్ చేస్తారు అనుకున్నా. విత్ డాన్స్ అని లాస్ట్ లో ట్విస్ట్ ఏంటి? Umbi Bushmalla. అది అలా ఎలా ట్విస్ట్ అయింది ఇలాగే twist. ఏ, అలా ట్విస్ట్ ఇవ్వకూడదమ్మా. ఇవ్వకూడదు. చెప్పండి, పర్వాలేదు. గోయింగ్ ఆన్ ఆర్ No, right now I'm single, but I've had Previous లో previous relationship I have only. had, yeah. సో బ్రేకప్? Yeah, breakup అంటే it was a very sweet breakup only. We came into conclusion that బ్రేకప్ can't- స్వీట్ ఉంటుందా? yeah, luckily that's the best part of the relation that I've had, that it was not working out, so we're like, okay, let's part ways. So and we're still good friends, so స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. yes. తను మీ ఫిలిమ్స్ చూసారా? Yeah. సో ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది? చాలా బాగా, because they know me for very long time. She knows me for very long time, so she also texted me that చాలా బాగుంది అని. సో ఈ కరెంట్ వాటర్ ఎందుకు వస్తుంది? కల్లో వాటర్ యా. ఏసీ తక్కువ అయింది దానికి. నో 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 అంటే ఇంకా ఇక్కడ ఉన్నారు తను. అయ్యో, అలాంటి హార్ట్ లో మైండ్ లో చెప్పగానే లిటిల్ బిట్ కరెంట్ I'm వాటర్. telling you, like seriously, dance and art has taken over so much that this has little lesser space, but it has more space. Dance and ఏముంది. అండ్ ఇంకా అనదర్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత, ఓం భీమ్ విష్ తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? వచ్చాయి. there have been few calls and few messages. ఓకే, lot అంటే of వాట్ mails. కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? Nothing has been discussed yet, but I'm thinking accept chala vada ani. I'm still in that. There are some mainstream hero movies. There's some quite interesting topics, but again, seeing నేను చెక్ చేసేదా వద్దా, still in the process of filtering. So చూద్దాం. అంతే, యా, కలిసి వస్తే వస్తాయి కదా. కలిసి వస్తే వస్తాయి. తెలుగు వస్తుంది కదా? నేను చెప్తున్నాను కదా, నేను తెలుగు వాడిని హాఫ్ ఆఫ్ కన్నడ. ఎస్, కానీ ఎందుకని డాన్స్ అంటే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు? అంటే లైక్ ఇప్పుడు చాలా మంది బాయ్స్ అందరూ కూడా ఫిలిం సాంగ్స్ అని, వెస్ట్రన్, ఫోక్ ఇలా చేస్తున్నారు కదా. మీరేంటి భరతనాట్యం, కూచిపూడి, కథక్? చిన్నప్పటి నుంచి అంతే. అంటే ఓ మై గాడ్, నాకు ఫుల్ మూవీ డైలాగ్స్ వస్తుంది. ఎవర్ సిన్స్ I was a kid, like a lot of my friends used to be classical dancers అనమాట. సో స్కూల్లో కానీ most of the time boys only got to see the dance form, అంటే భరతనాట్యం కానీ కూచిపూడి కానీ చూసేవాళ్ళం. బట్ we always wanted to try it, and because it had so much beauty in it, and అన్ని ఫార్మ్స్ లోనూ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ there was some beauty in expressing in these forms, and always wanted to experience it ఎలా ఉంటుంది. and never got an opportunity to explore any of these forms until I was in first PU అనమాట. నేను డాన్స్ ప్రాపర్ గా ట్రైనింగ్ స్టార్ట్ చేసిందే when I was 18 years old. When I finally got to do it, I had lots of fun with it. సూపర్. సో మీకు ఎప్పుడైనా సరే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశారా మీరు? ఇలా సారీతో ఇలా హెయిర్? Depends. Let's say if you're doing like a Shiva Patram or something, any specific character based performance ఉంటే హెయిర్ అంతా ఉంటుంది. సి ఆ ఇమేజెస్ అన్ని మీవే. అసలు ఒక్కొక్క పిక్చర్ లో కంప్లీట్ డిఫరెంట్ ఉన్నారు, ఇందులో ఒక యూనిక్ గా ఉన్నారు. ఇది కంప్లీట్ గా యూనికా? ఇది ఎయిర్పోర్ట్ This was in Paris. పారిస్. ఓకే, సో ఏంటి అంటే కంప్లీట్ గా బాయ్, ఇందులో కంప్లీట్ గా డిఫరెంట్ అవుట్ ఫిట్ అండ్ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అండ్ కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంది.
అండ్ మీ ఆర్నమెంట్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. ఎస్. అంటే ఏంటి అంటే కథకళ్ అంటే భరతనాట్యం ఉన్న వాళ్ళకి నిజంగానే మేల్ కాస్ట్యూమ్ ఉన్నప్పటికీ కూడా అంటే అలాంటి నెక్స్ కానీ ఫీమేల్ పెట్టొచ్చు. బట్ అది ఎలా మ్యాచ్ చేస్తున్నారని? It's always like a game అన్నమాట. Like let's say you wake up, let's say you have an event, you have this clothes, you have this accessories. It's always like a game. ఇది picture, mix and match, permutation, combination చేసి. It's always nice. ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు? ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు కాస్ట్యూమ్స్ కి, ఆర్నమెంట్స్ కి? ఇది నేను ఏమైనా జోరుగా ఆన్సర్ చెప్తే మా మమ్మీ డెఫినెట్ గా నన్ను కొడుతుంది. అవునా? సరే, మమ్మీకి కనిపించకుండా ఈ వీడియో దాచేస్తాం. ప్లీజ్ కట్ షూర్ షూర్. ఓకే, చెప్పండి ఇప్పుడు. ఇన్కమ్ కన్నా అవుట్కమ్ చాలా ఉంటుంది. సో మరి అవుట్కమ్ ఇన్కమ్ ఎలా వస్తుంది? త్రూ డాన్స్, త్రూ ఆల్ ఆఫ్ దిస్ దట్ ఐ డూ. ఈవెంట్స్, పర్ఫార్మ్ లిటరలీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆఫ్ ద మంత్. సో ఒక్కొక్కసారి రెండు షోస్ ఉంటాయి. జస్ట్ ట్రావెల్ పర్ డే. ఓ, యు ఆర్ ఎ వెరీ బిజీ పర్సన్ అయితే. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత కొంచెం టైం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. అది కూడా మీరు ఆర్నమెంటే కదా? సో ఇది కంప్లీట్ గా మెయిల్ డ్రెస్, అది కంప్లీట్ గా ఫీమేల్ సెట్. అంటే ఇది కూడా మెయిల్ డ్రెస్. డ్రెస్ ఇస్ మెయిల్, బట్ ఆర్నమెంట్ ఇస్ చోకర్ ఇస్ ఫీమేల్. అది గాగ్రా చోరీస్ అండ్ హెవీ డ్రెస్సెస్ కి చోకర్స్ యూజ్ చేస్తారు కదా? బట్ అది కూడా ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసేసారు. అంటే జ్యువెలరీస్ ఆర్ ఆల్వేస్ లైక్ ఎనీథింగ్, ఇట్స్ ఎ యూనిసెక్స్ థింగ్. అంటే నథింగ్ హ్యాస్ జెండర్ లేబుల్ తో పాటు ఏమీ రాదు. అంటే ఇది ఫీమేల్, ఇది మేల్ అని. లైక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాట్ ఎవర్ యాడ్స్ బ్యూటీ టు దట్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ అంటే వేసుకునేది అంతే. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఆ సీన్ లో? బేసిక్లీ సెలబ్రేషన్ కదా లాస్ట్ సీన్. సో a lot of అంటే బ్యాక్గ్రౌండ్ సెట్ లో we were all throwing flowers అన్నమాట to each others and it was very nice. ఇది immediately after this scene is one of my dialogue that says అంత వెయిట్ చేసినాను నేను, what you are giving me that I'll never forget అని. సో it's a very ఇది ఒకసారి తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి. తెలుగులోనా? ఈ క్షణం కోసం కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశాను. నువ్వు ఈరోజు ఇచ్చిన ఈ ఆనందాన్ని ఎన్ని యుగాలైనా నా హ్యాపీగా నేను జ్ఞాపకం పెడతాను. సో మరి జ్ఞాపకంగా దాచుకున్నారు. దాచుకున్నాను. సూపర్. సో అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? నో ఎక్స్పెక్టేషన్స్ అలా అని లేదు. ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే విల్ సీ, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజింగ్. మీకు ఈ క్యారెక్టర్ చెప్పేటప్పుడు ఫీమేల్ ఇలా గెటప్ ఉంటుంది, హెయిర్ ఇలా, మేకప్ ఇలా, డెవిల్ గెటప్ అనేటప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? చాలా ఎక్సైటింగ్ గా ఉన్నింది. దట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా, సో ఎలా ఉంటుంది అని చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. సో వెరీ ఎక్సైటెడ్, ఐ వాస్ వెరీ వెరీ ఎక్సైటెడ్. వన్స్ ఐ గాట్ టు డూ ఇట్ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? గుడ్ అమౌంట్. సో చాలా ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సెస్ తీసేసుకున్నారు, కాస్ట్యూమ్స్ అండ్ ఆర్నమెంట్స్ పర్చేస్ చేశారు కదా? ఏది దీనికోసమా? యాక్చువల్లీ ఇవన్నీ రెమ్యునరేషన్ తో యాక్చువల్లీ అంతా కూడా ఏం చేయలేదు. హర్ష గారు కాల్ చేయాలి ఒకసారి. సో ఇక్కడ ఎక్స్పెషల్ ఈ మూవీ కోసం కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీరు ఓన్ గా డిజైన్ చేసుకున్నారా? కొన్ని డిజైన్స్ ఎస్. ఎక్కడ ఇది? ఇది స్వీడన్ లో, స్టాక్ హోమ్. సో ఫ్రీక్వెంట్ గా కంట్రీస్ విజిట్ చేస్తుంటారా? ఎలా? సైమల్టేనియస్లీ డాన్స్ కంపెనీ జరుగుతుంది కదా, సో అప్పుడు మన స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ కొలాబరేషన్స్ కానీ వస్తుంటాయి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. సో దానికి వెళ్తుంటాను. సో మీ ఫేవరెట్ కంట్రీ ఏంటి? ఐ థింక్ సవోనా అని ఇటలీలో ఒక ప్లేస్ ఉంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నేచర్ కి చాలా క్లోజ్ గా ఉంటుంది. సో వెరీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం దేర్. సో ఏ క్యారెక్టర్ మీకు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారు? ఎక్స్పెషల్లీ ఇలా చేయాలని ఉంది అని ఏం లేదా? ఏం లేదు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ రియలీ గుడ్ కదా, ఇట్స్ అన్ఫేర్ టు పిక్ వన్. వెంటనే మైండ్ లో టక్మని వచ్చింది. ఐ థింక్ ఐ విల్ గో బ్యాక్ టు రూట్స్. చిన్నప్పటి నుంచి నేను చాలా మూవీస్ చూస్తున్నప్పుడు అంటే చిరంజీవి గారు. సో ఈజ్ ఆల్వేస్ బిన్ మై ఫేవరెట్ హీరో. సూపర్. కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్. అండ్ నాట్యం దానికి ట్రైలర్ లోంచి జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రామ్ చరణ్ గారు చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడారా? రామ్ చరణ్ గారుకి డైరెక్ట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాము. we did a fun collaboration and a fun conceptualized a dance sequence for him, so that was very very good, and he was also very very happy and he spoke to us
సో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇంటరాక్షన్ అవ్వలేదు బికాస్ దట్ వాజ్ సెపరేట్ ఈవెంట్. హోప్ఫుల్లీ మీ మాటలు నిజమైతే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ జల్దీ అవుతుంది. సో వీ కెన్ ఆల్ డూ అ నాటు సీక్వెన్స్ టుగెదర్. తదాస్తు. తదాస్తు. సో నిజంగానే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా డాన్స్ లో కానివ్వచ్చు, యాక్టింగ్ లో? ఐ థింక్ చిన్నప్పటి నుంచి లేకపోతే శోభన గారు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుదేవ గారు కానీ, ఈవెన్ మైకిల్ జాక్సన్ ఫర్ దట్ ఎగ్జాంపుల్, ఆల్ దీస్ ఆర్ సచ్ ప్రామినెంట్ ఫిగర్స్ అన్నమాట చిన్నప్పటి నుంచి, ఎస్పెషలీ ఫర్ డాన్సింగ్. ఇట్స్ ఆల్వేస్ యూనో యాజ్ యూ గ్రో అప్ యూ see these qualities in them too. So it's very nice to finally, to do something as close to them as what they do. And సూపర్. సో డాన్స్ అంటే చాలా ఇష్టం, చాలా లవ్ మీకు, చాలా అండ్ యాక్టింగ్ అన్న కూడా చాలా ప్యాషన్. చాలా passion. సో అండ్ కాస్ట్యూమ్స్ ఇదంతా కూడా చాలా ప్యాషన్, చాలా యూనిక్. ఇదంతా కూడా చాలా యూనిక్ ఒక బాయ్ కి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇంత ఆడియన్స్ ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చారు, ఇంత మీన్స్ కానివ్వచ్చు, అంటే హెల్దీ ట్రోల్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ, అంటే చాలా తక్కువ టైంలోనే ఒక మంచి హ్యాష్ ట్యాగ్ వచ్చేసింది మీకు. సో మరి ఆడియన్స్ అందరికీ ఏం చెప్తారు, తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ కణ్మణి అండ్ యువర్ సంపంగి ఇంత ఓపెన్ హార్టెడ్తో. అండ్ బికాస్ ఆడియన్స్కున్న పవర్ వేరే లెవెల్ అండి. అండ్ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ని కానీ, ఇలాంటి క్యారెక్టర్ని అంత మంచిగా యాక్సెప్ట్ చేసి అంత ప్రమోట్ చేసేదానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అప్రిసియేషన్ ఇస్తూ ఉండండి. మీ సంపంగి, మీ కణ్మణి మీకు వస్తుంటుంది. ఆఫ్ కోర్స్ 100%. సో ఫైనల్ క్వశ్చన్, అంటే చాలా మంది మెయిలా ఫీమేలా లేకపోతే చాలా యూనిక్ గా ఉన్నారు అని అంటున్నారు కదా. సో అలాంటి ఆడియన్స్ కి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? నేను మేలే, కానీ there is always beautiful energies of అంటే ఫీమేల్ అండ్ మేల్ ఇన్ వన్. ఎంబ్రేస్ బోత్ ఆఫ్ దెమ్ అని నేను అంటాను. అండ్ there's nothing wrong doing it. You have these beautiful energies in you. You have to accept and just అంటే enjoy both the energies. And I think it will bring out a whole new shade as a person మీలో. సూపర్. అండ్ మాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ సీరియస్లీ ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి, ఇంకా మీ టాలెంట్ని, మీలో ఉన్న పర్ఫార్మెన్స్ అంతా ఇంకా బ్యూటీగా ప్రజెంట్ చేయాలి, Thank you అండ్ so డాన్సింగ్లో much. కానీ, యాక్టింగ్లో కానీ. Thank you. సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank you And, so much. Thank you for nice having talking. me here. I had a great time talking with you and Thank sharing this beautiful. It was almost like reliving అన్ని మెమరీస్, ఏమేం అయింది అన్ని రీకలెక్ట్ రీకలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.